అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు భారతీయ స్టడీ సర్కిల్. సో మనకి టీజీపీఎస్సికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రాబోతున్న నోటిఫికేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. 2017 అప్పుడు ఒకేసారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని 3 డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే మరలా FBOకి సంబంధించి అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తాం, మేలో ఎగ్జామ్ పెడతామని. అయితే జనరల్గా FBO నార్మల్ కానిస్టేబుల్తో కంపేర్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది మంచి పోస్ట్, అంటే శాలరీతో కాదు, నార్మల్గా మంచి పోస్ట్. ఎన్విరాన్మెంట్ దగ్గరగా, నేచర్కి దగ్గరగా ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే 2 డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి ఎక్కడ FBOలో. సో FBO గతంలో FSOకి FBOకి మనము మ్యాథ్స్ క్లాసులు చెప్పాము, ముఖ్యంగా 2వ పేపర్కి. FSO అప్పట్లో పేపర్ చాలా ఈజీగా ఇచ్చారు, కానీ పోస్టులు తక్కువ ఇచ్చారు. FBOకి సంబంధించి పేపరు అంటే అబోవ్ యావరేజ్ గా ఇచ్చారు, పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో తక్కువ కట్ ఆఫ్ కే గతంలో జాబ్ అయితే FBO వచ్చేసింది. మరి అలాంటప్పుడు FBO గతంలో పేపర్ ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే, చూడండి, ఎవరైనా సరే కానిస్టేబుల్కి, రైల్వేస్కి వాటికి ప్రిపేర్ అయిన వాళ్ళు, బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు FBO అనేది వీటితో కంపేర్ చేసినప్పుడు కొద్దిగా నేచర్కి దగ్గరగా ఉంటుంది, సో ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ జాబ్ ఎంచుకున్నట్లయితే పెద్దగా అంత కష్టం లేకపోయినప్పటికీ జాబ్ వస్తుంది. ఎప్పుడు ఎలా అంటే సరైన ప్లాన్తో నోటిఫికేషన్ రాకముందుగానే వన్స్ సిలబస్ చేసుకున్నట్లయితే ఈజీగా జాబ్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ అయితే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ముందు నుంచి ఎవరైనా సరే ప్లాన్ చేసుకున్నట్లయితే ఈజీగా మంచి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఒక్కసారి 2017లో FBOలో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో ఒక్కసారి ఎనాలిసిస్ చేద్దాం. తర్వాత ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే 2017లో లాగర్థమ్స్ అనే టాపిక్, అంటే మనకి FBOలో 2వ పేపర్లో ప్యూర్ మ్యాథ్స్ కొద్దిగా అర్థమెటిక్ కలిపి ఉంటుంది అనమాట సిలబస్ ప్రకారం. రీజనింగ్ అయితే సెకండ్ పేపర్లో ఉండదు. ఓకే, అర్థమెటిక్లో కూడా చాలా టాపిక్స్ ఉండవు, టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఏ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్ మాత్రమే అర్థమెటిక్ నుంచి ఉంటాయి, జనరల్ అర్థమెటిక్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ వన్ ప్యూర్ మ్యాథ్స్ కూడా సేమ్ అలాగే 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో మాత్రం ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది. కానీ 2017లో మాత్రం ప్యూర్ మ్యాథ్స్ అనేది 10th క్లాస్ స్టాండర్డ్ కాకుండా కొద్దిగా హై లెవెల్ అడిగారు కాబట్టి సో కట్ ఆఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ లాగర్థమ్స్ చూస్తే, లాగర్థమ్స్ అనే టాపిక్ నుంచి తెలుగులో సంవర్గమానాలు అంటారనమాట. ఇందులోంచి ఒకే ఒక క్వశ్చన్ ఇచ్చారు 2017 FBO ఎగ్జామ్ పేపర్లో. సో ఇది ఓకే, ఎందుకంటే ఆ టాపిక్ చిన్నది, సో కాబట్టి ఒక మార్క్ అనేది దానికి వర్త్ఫుల్లే. ఓకే, బాగానే ఇచ్చారు. తర్వాత మనం చూస్తే అంటే ప్రాఫిట్ అండ్ లాస్, ఇది అర్థమెటిక్ టాపిక్. జనరల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది SI లాంటి వాటికి, రైల్వేస్ లాంటి వాటికి అర్థమెటిక్ ఉన్నప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇస్తారు. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో మాత్రం కేవలం 2 క్వశ్చన్స్ ఇచ్చారు. క్వశ్చన్స్ కూడా మోడరేట్ గానే ఉన్నాయి, ఈజీగానే చేయొచ్చు, అలా ఇచ్చారు. నెక్స్ట్ వన్ నెంబర్ సిస్టమ్. చాలా మంది ప్యూర్ మ్యాథ్స్ లో నెంబర్ సిస్టమ్ వదిలేస్తారు అనమాట. కానీ వాడు అసలు ఎన్ని డిఫరెంట్ అప్లికేషన్స్, చాలా బాగుంది పేపర్లో క్వశ్చన్స్ అనేవి. టోటల్గా 10 క్వశ్చన్స్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇదొక స్టార్ మార్క్ టాపిక్ అని చెప్పేసి, ఎందుకంటే వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ ఇది FBOలో. తర్వాత చూస్తే పాలినామియల్స్, తెలుగులో బహుపదులు అంటారు. ఇది జనరల్గానే కష్టంగా ఉంటుంది, ఇన్ టైంలో చేయడం కూడా కష్టంగా ఉంటుంది టాపిక్ అనేది. వాడు కూడా ఎంత క్వశ్చన్స్ ఇవ్వాలో నెంబర్ ఆఫ్ అన్నే ఇచ్చాడు తప్ప మరీ ఎక్కువ ఇవ్వాల, మరీ తక్కువ ఇవ్వలేదు. సో పక్కన పెడితే LCM HCF, ఇది అర్థమెటిక్ టాపిక్. కానీ 2017లో కొద్దిగా అప్లికేషన్స్ వైడ్ రేంజ్కి అడిగాడు. సో ఈ టాపిక్ చాలా మంచి టాపిక్ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీనికి వచ్చేసరికినేమో 5 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి ఈ టాపిక్ నుంచి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టాపిక్ అనుకోవచ్చు మనం.
ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చినట్లయితే రేషియో ప్రపోర్షన్. ఇది కూడా అర్థమెటిక్ టాపికే, కానీ మనకి ఇందులో FBOలో ఇచ్చాడు ఇందులోంచి 3 క్వశ్చన్స్. టాపిక్ జనరల్ గా చాలా పెద్దది, వాడు రిస్క్ చేయకుండా సింపుల్ గా జనరల్ రేషియో ప్రపోర్షన్ అప్లికేషన్ మాత్రమే ఈజీగా ఇచ్చాడు అయితే మాత్రం. సో ఇది నార్మల్ టాపిక్ వదిలేద్దాం. ప్రోగ్రెషన్ శ్రేణులు టాపిక్ చాలా పెద్దది, అందులో టెక్స్ట్ బుక్ లో కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఎందుకు వాడు ఆ టైంలో అంటే తక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు, అది కూడా ఒక క్వశ్చనే ఇచ్చారు. మరి రీజన్ తెలియదు, కానీ ఎప్పుడు ఇలాగే వస్తుందంటే అలా ఏం లేదు. అప్పుడైతే మాత్రం ఒక క్వశ్చన్ ఇచ్చారు, టాపిక్ చాలా పెద్దది. సో నెక్స్ట్ వన్కి వస్తున్నాం మనం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు టాపిక్ చాలా పెద్దది, మరి క్వశ్చన్ మాత్రం ఒకటే ఇచ్చారు. టెక్స్ట్ బుక్ లో కూడా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, మరి ఎందుకు తక్కువ ఇచ్చారో తెలియదు. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, అర్థమెటిక్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ లో భాగంగా మనకి ఇది ఆ టాపిక్ ఉంటుంది. సో ఇది ఎలాగో చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవ్వాల, టైమ్ అండ్ వర్క్ ఇవ్వాల, టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. కానీ వాడు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఎందుకు ఇచ్చారంటే టెక్స్ట్ బుక్ లో వీటి మీద అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట, 10 వరకు ఉన్నాయి వరుసగా. ఫంక్షన్స్, తెలుగులో వచ్చేసరికినేమో మనం వీటిని ప్రమేయాలు అంటాము. సో 10th క్లాస్లో ఉంటుంది ఇది, కాకపోతే చాలా ఈజీ కూడా, వాడు కూడా ఈజీగానే ఇచ్చాడు జనరల్ ఫంక్షన్ అప్లికేషన్. సో 1 క్వశ్చన్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ, మీకు ఇందాక ఒక స్టార్ మార్క్ లెసన్ చెప్పానమాట, ఎక్కువ వెయిటేజ్ ఏంటది, నెంబర్ సిస్టమ్, 10 క్వశ్చన్స్. FBOకి 2వ స్టార్ మార్క్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ట్రిగ్నామెట్రిక్ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్. ఈ రెండు కలిపి 15 క్వశ్చన్స్ అంటే మామూలు విషయం కాదు కదా. ఇవన్నీ చేయకుండా వదిలేసినా పర్లే, అది సరిగ్గా నేర్చుకున్న ఆటోమేటిక్గా స్కోర్ మంచిగా వస్తుందని అర్థమవుతుంది మనం చూస్తే. ఇక నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. అసలు ఈ లెసన్కి ఇదే ఈ పేపర్కి ఇది హార్ట్ అనుకోవచ్చు మీరు. ఏకంగా 25 క్వశ్చన్స్ అంటే మామూలు విషయం కాదు కదా. ఏరియాస్ వాల్యూమ్స్ నిజంగా పెద్ద టాపిక్సే. సుమారుగా నేనే 2 టాపిక్స్ కలుపుకొని 300 క్వశ్చన్స్ వరకు చెబుతాను క్లాస్లోనే. ఎలాగో ఎగ్జామ్స్ పెడతా, ఏరియాస్కి విడిగా, వాల్యూమ్స్ విడిగా. సో అంటే ఎందుకు ఇలా పెడతామంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ప్యూర్ మ్యాథ్స్ అనమాట, ఇది మేజర్ ఏరియా కూడా. సో 25 క్వశ్చన్స్ అంటే అసలు మాటలు కాదు. అసలు సరిగ్గా ఈ టాపిక్లు చేసినా కూడా మంచి డిస్ట్రిక్ట్ అయినప్పుడు రిజర్వేషన్ ఉంటే ఉమెన్కి అయితే ఈజీగా జాబ్ వచ్చేస్తుందేమో, అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ జామెట్రీ, అంత ఈజీగా ఎవరు పడితే వారికి అర్థం కాకపోవచ్చు. ఒక ఆర్డర్ వైజ్, నేను డిఏఓకి చెప్పాను అనమాట, ఒక ఆర్డర్ వైజ్ జామెట్రీ. సేమ్ అలాగే FBO కూడా చెప్పినట్లయితే మీరు నేర్చుకున్నట్లయితే మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఇస్తుంది ఎవరు, ఈ యొక్క జామెట్రీ అనేది. ఈ రెండు ఒకలాంటి టాపిక్సే, కాకపోతే ఇక్కడ ఏరియాస్ వాల్యూమ్స్ ఉంటాయి, ఇక్కడ యాంగిల్స్ బేస్ చేసుకొని ఉంటుంది అంతే టాపిక్స్ అనేవి. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ, టెక్స్ట్ బుక్ లో ఉంది, కొద్దిగా లెంతీగా ఉంటుంది టాపిక్, వెయిటేజ్ పెద్దగా ఇవ్వలేదు, ఇక్కడ చూస్తే 5 మార్క్స్. ఇక స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం టాపిక్ మంచిదే, ఒక మీడియం సైజ్ టాపిక్ ఇది. సరిగ్గా నేర్చుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. ఆ రోజు ఇచ్చిన పేపర్లో క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉన్నాయి కాబట్టి వన్ ఆఫ్ ది ఈజీ టాపిక్ అండ్ ఈజీగా మార్క్స్ వచ్చే టాపిక్ మీరు అర్థం చేసుకుంటే. సెట్స్, సమితులు అని చెప్పేసి ఫస్ట్ టాపిక్ ఉంటుంది టెక్స్ట్ బుక్ లో. సో ఇది వాటి ప్రాపర్టీస్ మీద ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా ఈ టాపిక్స్ మాత్రం వాళ్ళు ఫాలో అయ్యారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే మీరు ప్యూర్ మ్యాథ్స్ కదా FBO అని చెప్పేసి సరిగ్గా పాత పేపర్ని సిలబస్ని అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్గా ప్యూర్ మ్యాథ్స్ కోచింగ్ జాయిన్ అయిపోయినా క్లాసెస్ విన్నా కూడా మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తారా ఒక్కసారి ఈ సిలబస్ని? ఇందులో మీరు చూస్తే కేవలము మీరు ఒక్కసారి క్లారిటీగా చూడండి ఒకసారి. మీరు కేవలం ఇందులో నెంబర్ సిస్టమ్ చూడండి, 10 మార్క్స్ ఉన్నాయి, ఓకేనా. ఆ తర్వాతకి వచ్చేసరికినేమో LCM HCF 5 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడికి 15 మార్క్స్ అయిపోతున్నాయి జస్ట్ 2 టాపిక్స్ చేస్తే. తర్వాత వచ్చేసరికినేమో ట్రిగ్నామెట్రీ ఏకంగా 15 మార్క్స్ ఇచ్చారు. ఈ 3 టాపిక్స్ వేస్తేనే 30 మార్క్స్ వచ్చేస్తున్నాయి కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికినేమో ఏరియాస్ వాల్యూమ్స్ ఏకంగా 25 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 టాపిక్స్ వేస్తే ఏకంగా 55 మార్క్స్ వచ్చేస్తున్నాయి. తర్వాత జామెట్రీ 18 మార్క్స్ ఇచ్చాడు ఏకంగా.
సో అలా మాట్లాడుకుంటే మనకి ఇక్కడికే 73 మార్క్స్ అయిపోయినాయి కదా. సో ఆ 73తో పాటు స్టాటిస్టిక్స్ 7 చేస్తే ఇక్కడికే 80 మార్క్స్. అంటే సరిగ్గా ఒక 5 మేజర్ టాపిక్స్ నేర్చుకున్నా కూడా FBO నోటిఫికేషన్లో 80 మార్క్స్, అంటే ఆ ఎగ్జామ్ పేపర్లో 100కి 80 మార్క్స్ కవర్ అయిపోతుంది జస్ట్ 5 టాపిక్సే. అర్థమవుతుంది కదా. సిలబస్ చాలా ఉండొచ్చు, నేను కూడా చెబుతా అన్ని టాపిక్స్, కానీ మీరు సరిగ్గా నేర్చుకున్నట్లయితే ఇందులో నెంబర్ సిస్టమ్ ఒకటి, LCM HCF ఒకటి, ఆ తర్వాత వచ్చేసరికి ట్రిగ్నామెట్రిక్ ఒకటి, ట్రిగ్నామెట్రీ 3 అయినా, నెక్స్ట్ ఏమో ఏరియాస్ వాల్యూమ్స్, అలాగే జామెట్రీ స్టాటిస్టిక్స్ 6 టాపిక్స్ సరిగ్గా నేర్చుకుంటే 80 మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా మిగిలిన అన్ని టాపిక్లు నేర్చుకుంటే 20 మార్క్స్ ఇచ్చారు అప్పుడు వాళ్ళు. అంటే మనకు అర్థమవుతుంది, సరిగ్గా ప్లాన్ చేసుకొని ముందు ఈ టాపిక్స్ నేర్చుకొని వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ 80కి 65, 70 వచ్చేలా ప్రాక్టీస్ చేస్తే మిగిలిన అలా నేర్చుకున్నా కూడా 20కి నెగిటివ్ ఉండదు కదా, 20కి ఒక 10 తగిలినా కూడా 80 మార్క్స్, ఒక 80కి 70 వస్తే ఒక 20కి ఒక 10 తగిలినా మనకి 80 మార్క్స్ వస్తే ఫస్ట్ పేపర్ GS పేపరే కాబట్టి సరిగ్గా ప్రిపేర్ అయినట్లయితే ఒక 70 అలా వచ్చినా కూడా మంచి మార్క్స్ కదా, 200కి 150 మార్క్స్ అంటే. సో కాబట్టి మంచిగా ప్లాన్ చేసుకోండి, ఈ మేజర్ టాపిక్స్ అయితే కవర్ చేసుకోండి. మనమైతే సెప్టెంబర్ 11వ తారీఖు ఈవినింగ్ 5:30 నుంచి ఆఫ్లైన్లో FBOకి స్పెషల్ బ్యాచ్, వీటితో పాటు స్పెషల్ అర్థమెటిక్ బ్యాచ్ కూడా SIPC NTPC రన్ అవుతుంది. సో పాసిబుల్ అయితే సెప్టెంబర్ 5:30 ఈవినింగ్, సెప్టెంబర్ 11th 5:30 నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ప్లాన్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి. ప్లాన్ లేదైతే మాత్రం అన్ని, అంటే సరిగ్గా ప్లాన్ లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు లాస్ అయిపోయి ఫ్యూచర్ లాస్ అయిపోయి తర్వాత లాస్ అవుతుంది, బాగోదు కదా. సో మంచి ప్లాన్ వేసుకోండి, దానికి తగ్గట్టే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. సో బర్డెన్ లేకుండా 6 లెసన్ చేస్తే FBO రెడీగా ఉంటుంది మీకోసం అని చెప్పేసి. ఓకే, మరి కలుద్దాం. థ్యాంక్ యూ.